తెల్లగల్జేరు కూర తెలుసా? నేను చూడడమే 2, 3 సార్లు. ఇంకా మా వారికి ఆయంత తెలీదు. నేను మా వారికే చెప్పాను. అక్కడ ఆకుంది తెంపుకురా అనేసి. అలా ఉంటుంది మరి. మా వారికి తెలియనప్పుడు ఏ ఆకని తీసుకొస్తారో నాకు తెలీదు. నువ్వే వచ్చి తెచ్చుకో అన్నారు. సరే ఇంకా అని వదిలేసాను. ఇంకా వస్తూ వస్తూ ఇలా మొక్కజొన్న స్వీట్ కార్న్ ఉంటుంది కదా, ఉడకబెట్టింది తీసుకొచ్చారనమాట. మంచిగా సమానంగా ఆస్తి పంపకాలైతే చేశాను. అదేనండి, 2 తీసుకొస్తే దాన్ని 4 పీసెస్ చేసి మనిషికొకటి ఇచ్చేసాను. ఇంకా తిన్న తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కించి వచ్చేటప్పుడు మా ఓనర్ ఆంటీకి ముందట ఇంకో కాంపౌండ్ వాల్ ఉంటుందన్నమాట. అందులో ఉంటుంది ఆకు. అక్కడ నుంచి తెంపుకొచ్చాను. ఎందుకంటే కుక్కలు తిరగని ప్లేస్ అది అన్నమాట. ఎందుకు బయట ఎక్కడ పడితే అక్కడ ఉంది రా, కానీ కుక్కలు, పందులు, నక్కలు అన్నీ తిరుగుతాయి కదా, అంత నీట్గా అనిపించదు అనమాట. అసలే నేను ఓసిడి ఫెలోనన్నమాట. సో అందుకనే అక్కడ వదిలేసి ఫ్రెష్గా కాంపౌండ్ లోపల ఉన్నది తెంపుకొచ్చి ఇలా సాల్ట్ వేసి పెట్టాను. మళ్ళీ ఎందుకైనా మంచిది అనేసి సాల్ట్ వేసి వాటర్లో ఒక 1/2 అవర్ పెట్టి ఆ తర్వాత పప్పులో వేసి వండుతున్నాను. ఇంతకుముందు ఒకసారి వంటరాంటి ఇచ్చింది ఇదే కర్రీ కాదు, ఇదే ఆకిస్తే ఇంకా నేను పెసరపప్పులో వేసి వండాను. అప్పుడు కూడా మాత్రిపోయింది టేస్ట్. ఈసారి సేమ్ మనం పాలకూర పప్పు ఎలా చేస్తాం అలానే చేస్తున్నాం. కాకపోతే పాలకూర బదులు ఇది వేస్తున్నాం అన్నమాట. వర్షానికి మా పిల్లల స్కూల్ దగ్గర కూడా చాలా మొలిచింది. కానీ అక్కడ నుంచి తెచ్చుకోవడం ఇబ్బంది. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, కుక్కలు, నక్కలు, పందులని. అందుకని ఇంతకీ మంచిది అన్నప్పుడు ట్రై చేయడంలో తప్పు లేదు కదా. సో మీరేమంటారు? ఇంతకీ షార్ట్ నచ్చిందా? లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సీ యూ.